అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. 1990 వచ్చేటప్పటికి మొత్తం వాళ్ళని హిందువులని ఊచకోత కోసి తర్వాత దాన్ని సంస్కృతంలో హిందీలో నరసంహార్ అంటారు. ఓకే. సో చేసి అక్కడి నుంచి మొత్తాన్ని పారదోలారు. ఇదంతా జరిగింది ఎవరి ఆధ్వర్యంలో? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇది ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. ఏదన్నా అంటే అక్కడ తీవ్రవాదం పెరిగిపోయింది, ఇది పాకిస్తాన్ వాళ్ళు చేశారు, పాకిస్తాన్ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ అక్కడ ఉన్న ముస్లింలు చేసిందే తప్పిస్తే ఇది బయట నుంచి వచ్చింది చాలా తక్కువ, వాళ్ళ సహాయ సహకారం. తర్వాత కొంతమంది ఏమన్నారంటే ముఖ్యంగా మన సంఘ పరివార తరపు నుంచి లేదు ఈ 370 అధికరణం వల్లనే అక్కడ తీవ్రవాదం ఉంది తప్పిస్తే ఇంకా లేకపోతే అది పోతే తీవ్రవాదం పోతుంది. కానీ చాలామంది అన్నారు మరి 370 లేకుండా కూడా భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో లేదా ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇది ముస్లిం తీవ్రవాదం ఉంది కదా, మరి దీనికి ఎట్లా అన్నాడు. లేదు ఇది పోతే పోతుందని సరే తీస్తామని తీశారు. అయితే 2019లో రెండోసారి వీళ్ళు వచ్చినప్పుడు దాన్ని తీశారు. ఆ టైంలో నా పాత్ర కూడా కొంత ఉంది. ఎట్లా అంటే అరుణ్ జైట్లీ గారి ద్వారా, అప్పట్లో నేను అడిషనల్ డైరెక్టర్ సిబిఐగా ఉండేది. అరుణ్ జైట్లీ గారు ఆయన లా మినిస్టర్ అంతకుముందు ఉండే, ఆయన పెద్ద లాయర్ కాబట్టి. అయితే నేను ఆయనకు ఇచ్చిన సలహా ఏంటంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 3 ప్రాంతాలు కలిసి ఉన్నంతవరకు పర్లేదు, కానీ కలిసి ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు అది 370 ఆర్టికల్ని మీరు తీసేద్దాం అనుకున్నారు, చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల అదేమంటారు విలీనం అంటే రాజ్యాంగ ప్రకారం దేశంలో విలీనం అవుతుంది. మనసులు గలవడానికి రాజ్యాంగం అవసరం లేదు, కానీ పరిపాలన సౌలభ్యం కొరకు విలీనం అవుతుంది. జమ్మూను కూడా మీరు ఇంకో కేంద్రపాలిత ప్రాంతం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది హిందువుల మెజారిటీ. ఇప్పుడు హిందువులు 1950 నుంచి మొదలు పెడితే 2019 వరకు అక్కడ ముఖ్యమంత్రి అనేవాడు ఓన్లీ ముస్లిమే. మీరు దాదాపుగా మీకు 45-50% ఉన్నా కానీ మీకు అక్కడ హిందువు కానీ బుద్ధిస్ట్ కానీ ఎవరు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ డీలిమిటేషన్ ఎలా చేశారంటే మీకు ఆ కాశ్మీర్ ఏరియాలో వాళ్ళ సీట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇది చేయండి. సో అయితే వీళ్ళు ముందు అరుణ్ జైట్లీ గారు సరే అన్నారు, కానీ తర్వాత మరి ఈ సంఘ పరివారు తర్వాత బీజేపీ ప్రభుత్వంలో ఏమి చర్చలు జరిగినాయో నాకు తెలియదు, కానీ లేదు ఓన్లీ బౌద్ధులకే మేము అక్కడ ఇస్తాము, హిందువులకు ఇవ్వము. హిందువులకు ఇస్తే అక్కడ ఏంటంటే అప్పుడు పూర్తిగా విడగొట్టినట్టు అయిపోతుంది, అక్కడ పూర్తిగా హిందువులు అవుతారు, ముస్లింలు అవుతారు కాశ్మీర్లో. మరి అయినప్పుడు మరి బౌద్ధులకు ఎందుకు ఇవ్వాలి? అందరు కలిసే ఉండండి. మీరు ఒకరు విడగొట్టదన్నప్పుడు మూడుగా విడగొడితే అప్పుడు హిందువులు కూడా వాళ్ళకి ఇప్పుడు జరిగిన అన్యాయము, వాళ్ళు జరిగిన ఊచకోత, వాళ్ళు జరిగిన మారణ హోమము ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. మీరు అట్లా కాకుండా మీరు బౌద్ధులను వేరే చేసి మళ్ళీ హిందువులను మళ్ళీ వాళ్ళ కిందనే పెడితే ఇది అవుతుంది అన్నాను. సో సరే మనకు జరగలేదు, వాళ్ళు ఏదో చేశారు. అది అయిపోయిన తర్వాత ఇది 370 అధికరణం తీసేసిన తర్వాత 370 అధికరణంలో ఏ అయితే వస్తువులు ఉన్నాయో, విషయాలు ఉన్నాయో అవన్నీ దొడ్డిదారిన మళ్ళీ వేరే విధంగా వీళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. ఇదే ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకను మరి ఏదో అయి ఉంటుంది, తెలీదు. ఇక్కడ మన పూర్తిగా విషయం తెలియదు. అయితే ఆ తర్వాత ఈ మోదీ గారు ముఖ్యంగా తర్వాత వాళ్ళ పార్టీ ఇప్పుడు కాశ్మీర్ మొత్తం అసలు పూర్తిగా శాంతియుత ప్రదేశం అయిపోయింది. మీరు అందరూ వచ్చి ఎక్కడెక్కడో తిరగొద్దు, అందరూ దేశంలో ఉన్న భారతీయులందరూ కాశ్మీరే రండి, యాత్రికులు ఇక్కడే వచ్చి ఇక్కడే మీరు మీ విహారయాత్రలకు రండి, ఇక్కడే మీ పెళ్ళిళ్ళు చేసుకోండి. ఈ విధమైన మోదీ గారు ఎన్నోసార్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆ విధంగా పార్టీ ప్రభుత్వం వీళ్ళందరి వలన ఇది తద్వారా ఏమైందంటే అమాయక హిందువులందరూ ఎవరైతే వాళ్ళ హిందువులను ఊచకోత కోసి అక్కడ లేకుండా చేశారో అయినా కానీ ఆ ఊచకోత కోసిన వాళ్ళ దగ్గరికే పోయి అక్కడ ఏదో ఎంజాయ్మెంట్ చేద్దాము లేదా విహారయాత్రలు చేద్దామని చేస్తున్నారు. ఇది పహల్గాం జరిగింది మొన్న 22న, కానీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, చాలా బయటికి రావట్లేదు. పోయిన సంవత్సరం జూన్లో అనుకుంటా ఒక హిందూ యాత్రికులు ఒక బస్సు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు మన జమ్మూ దగ్గర కట్రా వైష్ణవదేవికి వెళ్తున్నారు. రియాసీ జిల్లా అని ఒకటి ఉంది అక్కడ ఆ పక్కనే.
వెళ్తుంటే ఈ తీవ్రవాదులు ఆ బస్సు మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే ఆ బస్సు ఆ లోయలో పడిపోయింది. లోయలో పడిపోయింది, కిందికి పోయి ఆ ఉన్నవాళ్ళని చంపేశారు. అందులో 10 మంది వెంటనే అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 41 మంది హిందువులు, అంటే 10 మంది హిందువులు చనిపోయారు. 41 మంది హిందువులు విపరీతంగా గాయాలు పడినాయి. అందులో మరి ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బతికారో, ఎంతమంది వికలాంగులు అయ్యారో అది తెలియదు. ఇది పహల్గాంలో మొట్టమొదటిది కాదు. తర్వాత రెండవది ఇప్పుడు మన పహల్గాంలో జరిగింది. మీరు అక్కడ ఎవరెవరు హిందువులు అని ఏరి అందులో మగవాళ్ళని అక్కడే వాళ్ళు చంపేశారు. సో నేను అనేది ఏంటంటే, ఈ ఘటన చేసింది ఇక్కడ లోకల్ వాళ్ళే. పాకిస్తాన్ సహాయం ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఏది సపోర్ట్ ఉండొచ్చు, లేకపోతే రకరకాలు ఉండొచ్చు, ఏదో డబ్బులు పంపించేది, కానీ చేసిందంతా ఇక్కడ వాళ్ళే. రెండవది, వాళ్ళు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు. దానికి కారణం ఏంటి? ఇది ఈరోజు మొదలైంది కాదు. ఇది 8వ శతాబ్దం కదా, మన ఇస్లాం స్థాపించినప్పటి నుంచి కూడా జరుగుతున్నది ఇదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.